కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కరీంనగర్ జిల్లాలో జనహిత కార్యక్రమంలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారని వ్యాఖ్యానించారు. దానిపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ కుమార్ గారి మీద మరియు భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ముందు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మీరు దొంగ ఓట్లతో గెలిచిండ్రు 8 సీట్లు అని చెప్పి ఒక మాట చెప్పి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక్కటి మీరు గుర్తెరగాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది. అదే సమయంలో మేము దొంగ ఓట్లు కనుక తీసుకొచ్చినట్లయితే తెలంగాణలో అధికారం మాదే అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి సీట్లో మీ పార్టీ కూర్చున్నాం. దొంగ ఓట్లతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మీరు దొంగ ఓట్లతో గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకుందని అడుగుతున్నాం. పాలన చేతగాక అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి 420 దొంగ హామీలు 420 420 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఈరోజు అనేక హామీలు 6 గ్యారెంటీలు అన్నారు, అసలు గ్యారెంటీ లేదు, ఏం లేదు. మీరు ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి కాలాపన చేస్తూ భయం ఉంది. ఫస్ట్ ప్రజల్లో మాకు ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్నది. మేము చెప్పినాం, మాటలు చెప్పినాం, కానీ ఓన్లీ హామీల వరకే మేము ఇచ్చినాం తప్ప, అధికారంలోకి వచ్చినాం తప్ప ప్రజలకు మేము హామీలు నెరవేర్చే స్థితిలో లేరని చెప్పి భావించి ఈరోజు ఎన్నికలను కూడా వెనుక జంకుతూ తాపుకు ఒక 1 మంత్ 2 నెలలు 3 నెలలు ఇట్లా పొడిగిస్తూ అధికారాన్ని మొత్తం కైవసం చేసుకొని ప్రజల్ని పిచ్చోళం భయభ్రాంతులను చేసి గురి చేస్తుంది ఇప్పుడు.